హాయ్ అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నానండి. ఈరోజు నేనైతే ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉండింది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఉదయాన్నే కిచెన్ అది అంతా శుభ్రంగా ఉండింది కదా. ఇక్కడ పాలు నైట్ నేను కాగబెట్టేసి, సరే వేడిగా ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టడము, మార్నింగ్ లేవగానే వేడి చేస్తాను కదా అనుకొని అలాగే ఉంచేసా. చూస్తే మొత్తం స్టవ్ పైన పెట్టగానే మొత్తం పగిలిపోయాయి అన్నమాట. చాలా చిక్కటి పాలు, లీటర్ పాలు అనమాట. ఇవి వచ్చేసి గేదె పాలండి. చాలా టేస్టీగా ఉంటాయి, అసలు భలే ఉంటాయి. టీ కానీ పెరుగు కానీ ఇదే కానీ. చూస్తే ఇలా అయిపోయిందనమాట. ఇంకా టీ పెట్టడానికైతే అవ్వదు కాబట్టి ఇంకా దీన్ని అలాగే వడకట్టేసి పెడదాం అనుకున్నా. అయితే పనీర్ చేద్దామని ఫస్ట్ అనుకున్నాను, కానీ ఇంట్లో ఆల్రెడీ పనీర్ ఉండింది కదా, ఇంకా దీంతో స్వీట్ చేద్దాంలే అనేసి మొత్తం జల్లెడ పట్టేసి దాన్ని అలాగే పక్కన పెట్టేశాను. ఈలోగా నేను ఇంకా అందరి కోసం రాగి జావ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో పిల్లలకి ఇవాళ అయితే హాలిడే అండి. ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. అయితే రాగి జావ ప్రిపేర్ చేశాను ఇవాళ. స్వీట్ది కాకుండా మజ్జిగతో, చాలా మంచిది. ఈ కలర్ చూసే చాలామంది అసలు ఇష్టపడరు, కానీ మా ఇంట్లో అలా కాదు. మేము ఒకవేళ టీ తాగినా పిల్లల వరకైనా చేసిస్తా అనమాట. మార్నింగ్ ఒకరోజు బెల్లంతో, లేదా ఒకరోజు ఇలా మజ్జిగతో. ఒకే రకంగా అంటే కూడా బోర్ కొట్టేస్తుంది కదా, సో అందుకు. ఇలా కలర్ చూస్తే కూడా కొంతమంది అస్సలు ఇష్టపడనే పడరు, కానీ చాలా మంచిది కదా. మా పిల్లలైతే హ్యాపీగా తాగేస్తారు బాగుంది అనుకుంటూ. ఇలా అయితే నేను సమ్మర్లో స్టార్ట్ చేశాను అనమాట. అలాగే మొక్కలకి మనం వంట చేసినప్పుడు మిగిలిపోతాయి కదా, అంటే కూరగాయలు కట్ చేసిన తొక్కలు కానీ, లేదంటే పండ్ల తొక్కలు కానీ అలాంటివి. ఇవి నిన్న నైట్ నేను వంట చేసినప్పుడు మిగిలినవన్నమాట. అయితే గోకరకాయలు అవి కూడా గిల్లి పెట్టుకున్నాను. వాటి తొడిమెలు కూడా నేను పడేయకుండా అన్నీ ఇలా ఒక చిన్న టప్ పెట్టుకుంటాను అనమాట డైలీ. మొక్కలు ఏంటంటే మనకి కొంచెం బలంగా పెరుగుతాయి, అలాగే పువ్వులు కూడా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కదా, మల్లెపూలు అవి బాగా వస్తుంటాయి. గులాబీలు మిగిలినవి అవి కాస్త తగ్గినా ఇవి బాగా వస్తాయి అన్నమాట, సీజనబుల్ ఫ్లవర్స్ కదా. అయితే చాలా మొగ్గలు పెట్టేశాయన్నమాట. ఇంకా మొక్కలకి ఏదైనా మీరు ఏమి ఇస్తుంటారు అని అడిగారనమాట. అందుకని ఇక్కడ నేను ఈ టిప్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పైన ఉన్నా కూడా ఎండకి పర్వాలేదండి, బాగానే వస్తున్నాయి. కాకపోతే ఎప్పటికప్పుడు మనకి ముదిరిపోయిన ఆకులు అవి ఉంటాయి కదా, వాటిని తీసేయాలి. మనం పెట్టిన మొక్క కంటే ఎక్కువ పక్కన పిచ్చి మొక్కలే చాలా పెరుగుతూ ఉంటాయి. వీటిని కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ పెరిగిన మొక్కల్ని కూడా పడేయకుండా, ఇప్పుడు నేను ఇంతకుముందు కూరగాయలు అవి మిగిలిన తొక్కలు అవి వేసాను కదా ఒక టబ్లో, అందులోనే వేసేస్తాను అనమాట. ఒక వేస్ట్ బకెట్ పెట్టేసుకున్నాను. దాంట్లో అడుగున కొంచెం మట్టి, మళ్ళీ డైలీ మనం యూజ్ చేసే పండ్ల తొక్కలు కానీ, లేదంటే కూరగాయల తొక్కలు కానీ, ఇలాంటివన్నీ వేసేసి మళ్ళీ కొంచెం మట్టి వేసేస్తాను. మళ్ళీ డైలీ ఇదే అనమాట. ఇలా తయారైన మట్టి ఉంటుంది కదా, కొన్ని రోజుల తర్వాత ఇది ఫిల్ అయిపోయిన తర్వాత అలాగే వదిలేసి మనం మొక్కలకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే ఒక మంచి ఎరువులా పనిచేస్తుంటుంది. మొక్కలు కూడా బాగా వస్తాయి. ఇప్పుడు పూల మొక్కలే కాకుండా మనం ఏవైనా కూరగాయల మొక్కలు అవి పెట్టుకుంటాం కదా, వాటికి కూడా మంచి ఫర్టిలైజర్లా పనిచేస్తుంది అనమాట. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. వీటిని పడేసే కంటే కనీసం ఇలా యూజ్ చేసుకోవచ్చు కదా అని. ఇంకా తర్వాత కిందకు వచ్చేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద అయితే పూరీ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు పూరీ చేసినా నేను ఎక్కువగా ఆలూ కర్రీకే ప్రిఫర్ చేస్తాను, లేదా టమాటా పప్పు చేస్తాను. ఇవాళ బేసన్ చేద్దాం అనుకుంటున్నా. చాలామంది దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారు. ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. అలాగే అందులో కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి కాస్త కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసేసాను. మనం దీంట్లో కారం వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ సరిపోతుంది ఇక్కడికి. అలాగే ఆనియన్స్ కొంచెం ఎక్కువ పట్టేస్తాయి కాబట్టి దీనికి అన్నీ కూడా పొడవుగా కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కొంచెం ఏంటంటే మరీ మెత్తగా మెదిగిపోకూడదు, అలాగని కొంచెం ఆ క్రంచీనెస్ కూడా తగ్గాలన్నమాట. కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే ఈజీగా వేగిపోతాయి, రంగు కూడా మంచిగా వస్తాయి. మరీ ఎక్కువ బ్రౌనిష్ అయిపోకూడదు అనమాట. ఇలా కలిపేసుకొని ఈలోగా నేను అటువైపున పూరీ పిండికి కలిపేసాను అనమాట. పూరీ పిండి అంటే నేను గోధుమ పిండే యూజ్ చేస్తాను. మామూలుగా మనం చపాతీలు చేసే పిండిని యూజ్ చేస్తాను అనమాట.
ఇంకా ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యాయి కదా, అందులో కొంచెం వాటర్ వేసాను అవి మునిగేంత వరకు. అలాగే ఇక్కడ ఇందులో కలుపుకోవడానికి ఇప్పుడు శనగపిండి తీసుకోవాలి కదా, అది నేను ఒక 2.5 స్పూన్లు అలా తీసుకుంటాను ఒక కప్పులో. దాన్ని మంచిగా వాటర్ వేసేసి లమ్స్ అవి ఏమీ లేకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట పేస్టీగా. ఒకవేళ మనకి స్పూన్తో సరిగ్గా కలపడానికి రాకపోయినా మనం చేతిని కూడా యూజ్ చేయొచ్చు. ఎక్కువగా చెయ్యను ఇది నేను, కానీ బాగుంటుంది పూరికి కాంబినేషన్ బొంబాయి చట్నీ అనేది. చాలా తక్కువ. ఇక్కడైతే ఇంత కూడా కలిపేసుకుంటున్నాను. ఆ ఉల్లిపాయల్లో వాటర్ వేసినప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. మళ్ళీ మనం చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా శనగపిండి అయితే ఇలా లూజ్గా కలిపేసి ఇంకా ఇందులో యాడ్ చేసేసుకోవడమే. ఇది వేసిన తర్వాత మనకి ఇంకెక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా ఈ కర్రీ అనేది. అది కొంచెం అలా కలిపేసిన తర్వాత చిన్న సైజులో ఉన్న ఒక 2 ఆలులని నేను ఉడకబెట్టి పక్కన పెట్టాను. అవి చల్లారిన తర్వాత తొక్క తీసేసి ఇందులో మెదిపేసి వేసేసుకుంటున్నా. ఆలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఆలు లేకపోయినా అక్కడి వరకు కూడా సెట్ అయిపోతుంది అనమాట కర్రీ అనేది. ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి పెద్ద టైం పట్టదు. ఇంకా ఒక్కసారి సాల్ట్ అనేది మనం చెక్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వరకు ఉండిందంటే ఇంకా సరిపోతుందన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం చేసిన తర్వాత ఊరికే గట్టిపడిపోతుంది. ఇది అలా అవ్వదండి. మనం ఆనియన్స్లో ముందుగానే వాటర్ అవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా మనం కొంచెం లేట్గా ఒక 1 అవర్ అయినా కూడా ఇదే కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇటువైపున పూరీలు కూడా కాల్చేస్తున్నాను. పూరి పిండి అనేది మైదా అనేది అసలు యూజ్ చేయను నేను పూరికి. ఆల్మోస్ట్ ఎప్పుడు గోధుమ పిండే మనకు ఇంట్లో ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. అలాగే గోధుమ పిండి కూడా మంచిదే కదా మైదా కంటే కూడా అని నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాను. ఈరోజు అందరూ కూడా ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి ఇది పెట్టుకున్నా అనమాట. డైలీ అంటే ఇంకా వాళ్ళు 7కే వెళ్ళిపోతారు, అసలు అవ్వదు కదా. అలా పూరి అయితే చేసి పెట్టాను. హ్యాపీగా తినేసారు అందరూ కూడా. ఇంకా లంచ్ కూడా చాలా తక్కువగా, అంటే తక్కువ టైంలో అయిపోయేదిగానే పెట్టుకుందాం అనుకుంటున్నాను. పచ్చిపులుసు అలాగే నేను నైట్ గోరుచిక్కుళ్ళు అవి ఒలిచి పెట్టుకున్నాను అనమాట. అవి 2 చేసేద్దాం అనుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా కడిగిన గిన్నెలు అన్నింటినీ సర్దుకుంటున్నాను. ఇవి ఇక్కడే ఇలా ఉందనుకోండి ఈ టబ్బు, ఇంకా సరే ఉండనిలే అని వదిలేసామంటే ఇంకా పని ఇలాగే ఉంటుంది. సో మనకి ఏమీ లేదు, జస్ట్ కిచెన్లో ఏంటంటే ఎప్పటికప్పుడు చేసేసుకున్నామంటే కొంచెం మనకు ఫ్రీగా ఉంటుంది. నిన్న ఒక 2 కామెంట్లు వచ్చాయండి మన వీడియోస్కి. మీ హార్డ్ వర్క్ పేషెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి. ఏముందండి హార్డ్ వర్క్, జస్ట్ మన ఇంట్లో ఎప్పుడు మనం చేసుకునే పనులే కదా. సో మన వాళ్ళ కోసం ఎప్పుడు హైజీనిక్గా ఉండాలి అని, మంచి మంచి వంటలు చేసి పెట్టాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఇంకా అలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇక్కడైతే ఇదిగోండి గిన్నెలు అవన్నీ సర్దేశాను కదా. అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ అలాగే కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. కిచెన్కి ఆపోజిట్లో గట్టు ఉంటుంది కదా, అదంతా కూడా ఖాళీగానే ఉంటుంది ఆల్మోస్ట్. అటువైపున కుండ మాత్రం పెట్టుకొని ఉన్నాను. అలాగే ఫ్రిడ్జ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అలాగే డోర్కి కూడా పక్కనే ఉండడంతో డస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. సో మనకి మిర్రర్లా ఉంటుందన్నమాట. అందుకనేసి ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. ఏవో ఒక చేతుల మరకలు అవి పడుతూ ఉంటాయి, దుమ్ము వస్తుంటుంది కాబట్టి. అలాగే పక్కనే ఈ కౌంటర్ టాప్ పైన ఈ బాస్కెట్లో ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ ఎదురుగుండా పెట్టుకున్నాను. రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం ఇప్పుడే మిల్లెట్స్ కూడా నానబెట్టుకుంటున్నా. మిల్లెట్స్ అనేవి వండితే కొంచెం ఎందుకో ఇష్టపడట్లేరు. ఇప్పుడు సమ్మర్ వచ్చిన తర్వాత ఎందుకో టేస్ట్ అనిపించట్లేదు, తినాలనిపించట్లేదు అంటున్నారు. రీసెంట్ డేస్లోనే నేను కేజీకి పైన ఒక్కొక్కటి చొప్పున తెచ్చానమాట. అరికలు సామలు అన్నీ కూడా, కొర్రలు. ఈరోజైతే సామలతో సరే ఇలా బ్రేక్ఫాస్ట్ అయినా చేసి పెడదాము అని నానబెట్టేస్తున్నాను అనమాట. ఒక 2 కప్పులు సామలు తీసుకున్నాను ఒక సపరేట్ గిన్నెలో. 1 కప్పు వరకు ఇంకొక గిన్నెలో మినపప్పు తీసుకున్నాను. అందులోనే కొంచెం మెంతులు కూడా వేసేసి రెండింటిని సపరేట్గా నీట్గా కడిగి ఇంకా వాటర్ వేసి పెట్టేస్తాను. ఈవినింగ్ మళ్ళీ సపరేట్గా ఫస్ట్ మినపప్పు రుబ్బేసి పిండిని సపరేట్గా పెట్టి మళ్ళీ సపరేట్గా ఈ మిల్లెట్స్ని రుబ్బేస్తాను అనమాట. తర్వాత రెండింటిని కలిపి పెట్టేసామంటే మార్నింగ్ ఇడ్లీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మిల్లెట్స్ని కూడా యూజ్ చేశానని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఇంకా మిల్లెట్స్ అలాగే పెట్టేసామంటే పురుగు పట్టేస్తాయి, వేస్ట్ అయిపోతాయి అలా అనమాట. ఆ పనులవి చేసుకుంటూనే ఇటు పక్క వంట కూడా పూర్తి చేసేసాను. చెప్పాను కదా గోరుచిక్కుడు కర్రీ చేసేసి అలాగే పచ్చిపులుసు పెట్టాను అనమాట ఇవాళ. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు,
మీరు చూపించిన పాలకూర కారం నేను ట్రై చేస్తాను అక్క. మీరు చేసినట్టుగానే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి కూడా రెసిపీస్ చేస్తాను అని చాలా హ్యాపీ అనిపించింది. సో మన వీడియోస్ ఇంకా ఇక్కడి వరకు ఎవరైనా చూసుంటే నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎక్కడో ఒక చోట మీకు నచ్చే ఉంటుంది కదా మన వీడియో అనేది. కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మీరు ఇచ్చే ఒక కామెంట్ అండ్ ఒక లైక్ అనేది చాలా మోటివేషనల్గా ఉంటుంది. పెట్టబోయే ప్రతి వీడియోకి ఒక ఎనర్జీగా అనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి వంట తర్వాత స్టవ్ గట్టు అది క్లీన్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఈవినింగ్ అయితే పిల్లలకి ఫస్ట్ మార్నింగ్ నేను పాలు పగిలిపోయాయని చెప్పాను కదా, అవి నేను స్టోర్ చేసి పెట్టానన్నమాట. వాటర్ అది అంతా తీసేసి. సో చాలా ఎక్కువ క్వాంటిటీ అనిపించింది. అంటే పాలు అలాంటివి బాగుంటాయి. అయితే దీన్ని నేను ఇవాళ స్వీట్ చేసేస్తున్నాను. మీలో ఎవరికైనా గుర్తుందా, మా చిన్నప్పుడు అమ్మ ఎప్పుడైనా పాలు పగిలిపోతే పన్నీర్ సంగతి నాకు గుర్తులేదు కానీ ఇలా స్వీట్ చేసి పెట్టేది మాత్రం గుర్తుంది. చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అయితే అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం షుగర్ వేయాలి. ముందే షుగర్ వేసామంటే అందులో వచ్చే ఈ వాటర్ ఎక్కువైపోయి అంత తొందరగా కుక్ అవ్వదన్నమాట. మరీ ఎక్కువగా కుక్ చేసినా ఇది రబ్బర్లా ఒక మాదిరిగా ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిసేపు అలా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచేసి ఒక ఇలాచీ అలా వేసేసి పిల్లలకి వేసి ఇచ్చానమాట. చాలా ఇష్టంగా తిన్నారు. చెప్పాను చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే చేసి పెట్టేది అని. సో మన మెమరీస్ కూడా పిల్లలతో అప్పుడప్పుడు షేర్ చేసుకోవాలి. సో వాళ్ళకి ఫ్యూచర్లో అప్పుడప్పుడు గుర్తుంటూ ఉంటాయి కదా. మరి ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇవాళ సండే ఏం స్పెషల్ చేశారో కూడా కామెంట్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.